ఈ వీడియోలో మనం స్క్రాచ్ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. ముందుగా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరు ఇక్కడ సెర్చ్లో స్క్రాచ్ డౌన్లోడ్ అని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ అయిన ఫైలు నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టాను. ఈ ఫైల్ని ఈ అప్లికేషన్ ఫైల్ని ఇలా క్లిక్ చేస్తే సెటప్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో చూజ్ ఇన్స్టాలేషన్ ఆప్షన్స్ అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఎనీవన్ హూ యూజెస్ దిస్ కంప్యూటర్, అంటే ఇది ఆల్ యూజర్స్ కోసము. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ఫర్ మీ, అంటే ఇది అడ్మిన్ కోసం ఉంది. నేను ఎనీవన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ పైన క్లిక్ చేస్తాను. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్క్రాచ్ విండో ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. దీనిలో మీకు రైట్ కార్నర్లో ఒక విండో స్మాల్ బాక్స్ ఉంటుంది. దీనిలో ఒక క్యాట్ కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మనం స్ప్రైట్ అని పిలుస్తాము. ఇంకా మీకు ఇక్కడ కోడ్, కాస్ట్యూమ్స్, సౌండ్స్ అనే ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క ఆప్షన్ని మనం క్లియర్ కట్గా నేర్చుకుంటూ యానిమేషన్స్ కానీ గేమ్స్ కానీ క్రియేట్ చేస్తూ వెళ్తాము. స్క్రాచ్ అనేది చాలా ఈజీగా నేర్చుకునే కోడింగ్ లాంగ్వేజ్. ఇందులో కోడ్ మొత్తం కూడా చిన్న చిన్న బ్లాక్స్గా ఉంటుంది. ఒక్కొక్క బ్లాక్ని మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఇక్కడ ఏదైతే మీకు క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మనం మూవ్ చేస్తూ యానిమేషన్ అనేది ఈజీగా చేయొచ్చు.